హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు కొన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు భూగర్భ మార్గాన్ని ఎంచుకునేలాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సన్నాహాలు సిద్ధం చేస్తోంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భూగర్భ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ ఆర్టికల్ సారాంశాన్ని గనక మనం విశ్లేషణ చేసుకుంటే శ్రీశైలానికి భూగర్భ మార్గం, హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతోందని ఇప్పటి వరకు భావించారు. ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వర్లో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది. 30 అడుగుల ఎత్తులో 62.5 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అలైన్మెంట్ను రూపొందించారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా నిర్మించేటువంటి అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఎస్ఎల్బిసి సొరంగంలో సహాయ చర్యలను పరిశీలించేందుకు వచ్చినటువంటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఒకరు హైదరాబాద్ టు శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్ది వారాల్లో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అధ్యయనం చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఎస్ఎల్బిసిలో మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నేపథ్యంలో సొరంగంలో సహాయ చర్యలు పరిశీలించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణం పైన అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. అంటే దానికి కారణం ఏంటంటే అనుమతుల సమస్య ఉండదు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ పలు షరతులు విధించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అటవీ అనుమతులతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి ఎన్టీసీఏ జాతీయ పులుల సంరక్షణ